ఈరోజు కేసీఆర్ని టచ్ చేశారు మీరు. కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు అనేది ఈరోజు హరీష్ రావు అంటున్నారు. ముందుగా తెలంగాణ జాతిపిత అనేటువంటి పదం లేదు. తెలంగాణకి జాతిపిత ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ జాతిపిత లేదా పశ్చిమ బెంగాల్కి జాతిపితలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల మరి ఆ పదాన్ని ఎందుకు పదే పదే టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు వాడుతున్నారో తెలియదు. వేయటానికే కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. దేశానికి ఒక జాతిపిత ఉంటాడు తప్ప ఏ దేశానికైనా. అందుకని ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా ఏమి సాధిస్తారనేటువంటి, సరే అది వాళ్ళు పెట్టిన వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ కి నోటీసులు ఇవ్వగానే ఇంత హడావిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోయినసారి కూడా అంతే, కాళేశ్వరం కమిషన్ కి నోటీసులు ఇవ్వగానే ఇంకేముంది మొత్తం తెలంగాణ బద్దలైపోతుంది అన్నట్టుగా హడావిడి చేశారు. ఏమైంది? బద్దలు కాలేదు, ఏం కాలేదు, మామూలుగానే ఉంది. జనం కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అంతే, అడుగుతారు. ఇంకా ఇంకా ఆయనకి బంతి ఆయన కోర్టులోనే వదిలేరు నిన్న పోలీసులు. మీరు రాలేకపోయేట్లయితే మీకు అనారోగ్యం అని చెప్పేసి ఫామ్ హౌస్ లేకపోతే ఇంటికే పరిమితం అవుతున్నారు, అసెంబ్లీకి కూడా రావట్లేదు ఆ పేరుతోటి. అందుకని మేము కావాలంటే మీరు ఎక్కడ మీరు మాట్లాడుతా ఉంటే అక్కడికి వస్తామని చెప్పేసి చాలా టాక్టికల్ గా నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పారు. ఇప్పుడు రావాలా లేదా, ఎన్ని రోజుల తర్వాత రావాలి, నాకు అనారోగ్యంగా ఉంది, నేను కదలలేను, మా ఇంటికి వచ్చినా కూడా నేను మాట్లాడలేనని చెప్తారా అనేటువంటిది మనం కేసీఆర్ వైపు నుంచి ఏ విధమైనటువంటి ఒకటండి కోటేశ్వర, ఇందులో కేసీ సిట్టుకు సంబంధించి విచారణకు ఏదైతే పిలిచారో అందులో కేసీఆర్కు తెలిసి జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఇంతమందిని విచారించినప్పుడు దాదాపు ఎంతమంది 275 మందిని విచారించారు ఇప్పటి వరకు. ఇందులో ఈ విచారణ టైంలో కేసీఆర్ పేరు లేవనెత్తింటారా? ఈ విచారణ ఎవరైతే ఇచ్చారో అందులోనే కేసీఆర్ నోటీసులు పంపించి ఉంటారా? కేసీఆర్ తెలిసే జరిగిండొచ్చా? ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు అనేటువంటిది మీకు కానీ నాకు కానీ ఎక్కడ అఫీషియల్ గా తెలియదు. కేసీఆర్ పెద్ద ఆయననో లేకపోతే ఇంకోళ్ళనో పేరు ప్రస్తావించినట్లుగా వచ్చినటువంటి వార్తలు తప్ప మరొకటి కాదు. లేదు అసలు ఎవ్వరూ చెప్పలేదు అనుకోండి, ఎవ్వరూ చెప్పకపోయినా గానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి స్వయంగా కూతురే నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చెప్పిన తర్వాత మరి సిట్టు మరి మీ హయాంలో జరిగింది, దీని గురించి మీ సంజాయిషి ఏమిటని అడగటం తప్పేమిటి అనేటువంటిది ప్రశ్న. కేటీఆర్ ఏం చెప్తారు? అరే మా హయాంలో ఏంటి, ఎవరి హయాంలోనో జరుగుతుంది, అది అందరికీ తెలుసు అని ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్పాడు కదా. మాకేం అయితే అన్ని చెప్తాం, మాకేం సంబంధం లేదని చెప్పేసి అన్నాడు. మరి ఎవరికేమి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, హోంమంత్రికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా అవాంఛనీయ శక్తులు కానటువంటి వాళ్ళు, అవాంఛనీయ శక్తుల మీద ఏ ప్రభుత్వమైనా అది చట్టపరంగానే అనుమతులు తీసుకుంటారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ వీళ్ళు అంటారు అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది వీళ్ళంటారు. ఇప్పుడు అధికారులు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్, అధికారులు ఎప్పుడైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు చెప్తేనే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కదా, వాళ్ళంతా వాళ్ళైతే చేయరు కదా. ఇది ఖచ్చితంగా పైనుంచి వస్తే ఆదేశాలు వస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయరు. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు లేదా రాష్ట్ర గూఢచార శాఖల నుంచి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైనా అనుమానితులుగా ఉంటే వాళ్ళ మీద నిఘా వేయాలని కోరటం, దానికి చట్ట ప్రకారమే నిఘా వేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కానీ ఇక్కడ సమస్య అది కాదు కదా. ఆ జాబితాలో లేనటువంటి సినిమా తారలు కావచ్చు, లేదా నగల వ్యాపారులు కావచ్చు, ఇతరతర వ్యాపారులు కావచ్చు, ఇట్లా అనేక వందల మందిని ఆ విధంగా ఆ పేరుతోటి ఫోన్లు చేసి లేదా ట్రాప్ చేసి వాళ్ళ సమాచారాన్ని, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేకరించి బెదిరించి డబ్బులు వసూలు చేశారని కదా వచ్చినటువంటి ఆరోపణలు. మరి ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంత అడ్డగోలు కదా పోనీ అధికార యంత్రాంగమే చేసింది అనుకుంటాం.
అధికార యంత్రాంగం ఇంత అడ్డగోలుగా ఉంటే మరి కేసీఆర్ ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తున్నట్టు అదైనా అడగాలి కదా కనీసం. అందుకని అడగటం అనేటువంటిది తప్పు కాదు. ఖచ్చితంగా ఎవరినైనా ప్రధానమంత్రినైనా నిలదీయాల్సిందే. ఎవ్వరు చట్టానికి అతీతులు గారు. అడగటం తప్పు ఎలా అవుతుందండి అసలు నాకు అర్థం కాదు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, తెలంగాణ ఆయన నాయకత్వం వహించినంత మాత్రాన ఇంకా ఆయన ఏమి అడగకూడదు అని అంటే మరి కేసీఆర్ కూతురు చెప్తున్నటువంటి దాన్ని మరి కేసీఆర్ కూతురికి కూడా ఆ అంశం ఉందిగా ఆయనలో. కానీ ఒకటి కోటేశ్వరరావు మీరు అన్నట్లు కాదు, కోటేశ్వరరావు మీరు అన్నట్లు సరే ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చినా లేదంటే కేటీఆర్కి ఇచ్చినా లేదంటే కవితకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ప్రజల్లో అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. కేసీఆర్కి ఇవ్వడం అనేది కొంత తెలంగాణ సమాజం కొంచెం జీర్ణించుకోలేదని అనిపిస్తుంది. అంటే కొంచెం సెంటిమెంట్ కేసీఆర్ అనేది కొంచెం ఉంది కదా, అది అనవసరంగా మనం టచ్ చేస్తారేమో కేసీఆర్ అనిపించట్లేదా? అది మీ అభిప్రాయం. నాకు కేసీఆర్ కి ఇచ్చినా కానీ జనం ఇప్పుడు పెద్దగా స్పందించేటువంటి స్థితిలో లేదనేది, ఎందుకంటే అలవాటు పెట్టారు. ఈ 2 సంవత్సరాల నుంచి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు లేదా వివిధ కమిషన్ల విచారణ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళేమి శుద్ధ పూసలేం కాదు, ఏదో ఒకటి చేస్తుంటారు అనేటువంటి ఒక సాధారణ అభిప్రాయానికి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే ఎన్నికల్లో ఓటమే వచ్చి ఉండేది కాదు కదా. అందుకని గ్రాఫ్ దిగజారిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇలాంటి వీటితోటి ఇంకా ఇష్టం ఉండొచ్చు లోపల, కానీ ఆ ఇష్టాన్ని ప్రదర్శించడానికి రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు చుచ్చుకొని విధంగాలు వేయడానికి జనం అయితే సిద్ధంగా లేదు. ఓకే, ఒకప్పుడు ఇట్లా కేసీఆర్ ఒక పిలిపిస్తే ఇట్లా రోడ్ల మీద జనాలు వచ్చేవాళ్ళు కదా, ప్రజలు వచ్చేవాళ్ళు కదా, ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటారు మీరు? ఇప్పుడు అటువంటి స్థితి లేదు ఇప్పుడు నా అభిప్రాయం.